నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. మాతృత్వం ఒక మధురానుభూతి. గర్భధారణ తర్వాత కడుపులో శిశువు కదలికలు తల్లికి ఆనందాన్ని ఇస్తాయి. కదలికలు తక్కువగా ఉన్నాయని అనుమానించేవారు మరికొందరు. అసలు ఎలాంటి కదలికలు సాధారణం, ఏవి తక్కువ, ఏవి ఎక్కువ అనే విషయాల మీద అవగాహన లేకపోవడం అయోమయ వాతావరణం సృష్టిస్తుంది. అందుకే వాటికి ఎలా స్పందించాలో డాక్టర్ల సూచనలు తెలియజేస్తూ ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ మీ ముందుకొచ్చింది. గర్భం ధరించిన తరువాత లోపల ఉన్న బిడ్డ కదలికలకు కాబోయే తల్లులు సంతోషపడటం సహజం. ఎక్కువగా శిశువు కదలికలు కనిపించేది 18 వారాల నుంచి 24 వారాల వయసులో. మామూలు కదలికల స్థాయి దాటి కడుపులో తన్నుతున్నట్టు అనుభూతి చెందినప్పుడు తల్లులు మరింత ఆనందిస్తారు. అయితే కొన్ని సందర్భాలలో కడుపులో శిశువు కదలికలు నామమాత్రంగానో అసలు లేకపోవడమో జరిగితే ఆందోళనకర విషయమే. వీటి గురించి తెలుసుకుందాం. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఒక్కోసారి 2 గంటల్లోనే 10 సార్లు కూడా తన్నే అవకాశం ఉంటుంది. అందువల్ల గర్భంలో బిడ్డ కదలికలు సరిగ్గా లేనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాంటి పరిస్థితిని గుర్తించడం ఎలా అనేది సహజంగా కలిగే అనుమానం. మామూలుగా నెలలు నిండుతున్న కొద్దీ గర్భంలో బిడ్డ కదలికలు కాబోయే తల్లికి స్పష్టంగానే తెలుస్తాయి. ఆయాసంగా ఉన్న ఏదైనా అసౌకర్యం అనిపించినా గర్భవతి తన చేతితో పొట్టపై రాసుకునేటప్పుడు ఆమె చెయ్యి ఎటు వెళితే గర్భంలోని బిడ్డ అటు కదులుతున్నట్టుగా అనుభూతి కలుగుతుంది. అంతేకాదు గర్భస్థ శిశువు పొట్టలో కదులుతూ తన లేత కాళ్లతో తనను తన్నుతున్నట్టు అనిపిస్తుంది. 7 నెలల గర్భధారణ సమయంలో శిశువు సాధారణంగా ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటుంది. శిశువు దాదాపు గంటకు 50 సార్లు కదులుతూ ఉంటే 95% మగత నిద్రలో ఉంటుంది. ఇది రోజువారీ మారుతూ ఉండవచ్చు. కానీ శిశువుకు జన్మనిచ్చే సమయానికి కదలికలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమంది శిశువులు రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు. అది ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. తల్లి ఈ లోపల ఉన్న శిశువు కదలికలు అనేది తెలియటం అనేది ఒక అపురూపమైన ఘటన. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో చాలామంది ఈ ఎక్సైట్మెంట్ కోసం అంటే ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే అంటే ఎప్పుడు కదలికలు వస్తాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది చాలా ఎక్సైట్మెంట్తో అడుగుతూ ఉంటారు. కొంతమందికి 16 వారాల్లో కదలికలు రావచ్చు, కొంతమందికి 20వ నెలలో కదలికలు రావచ్చు, కొంతమందికి 23-24 వారాల్లో కదలికలు రావచ్చు. సో ఈ కదలికలు అనేది 16 వీక్స్ నుంచి కొంతమందికి 24 వీక్స్ టైంలో ఎప్పుడైనా సరే తెలియచ్చు. కానీ ఎక్కువ మందికి కూడా 18 to 20 వీక్స్ టైంలో ఈ కదలికలు అనేది తెలుస్తూ ఉంటుంది. సో మనము ప్రెగ్నెన్సీ అనేది మనము నార్మల్గా నెలల్లో కన్నా యూజువల్గా వారాల్లో చెప్పుకోవటం జరుగుతుంది. మనం నెలల్లో చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్గా 5వ నెల నిండటానికి వచ్చే టైంలో ఈ కదలికలు అనేది ఎక్కువ శాతం మందికి తెలుస్తూ ఉంటాయి. లేదా కొంతమంది డాక్టర్ నాకు నైట్ పూట అంటే రాత్రి వేళల్లో ఎక్కువ కదలికలు తెలుస్తున్నాయి, నిద్రపోవటానికి డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. లేదా కొంతమంది కదలికలు చాలా పెయిన్ఫుల్గా కూడా ఉండొచ్చు. సో కదిలినప్పుడు పొట్టంతా నొప్పి అనిపిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. సో ఇంకొంతమంది అసలు డాక్టర్ నాకు కదలికలు అనేది నాకు తెలియట్లేదు, అవి ఎట్లా ఉంటాయి అసలు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా కదలికలకు సంబంధించింది ఒక్కొక్క విధంగా ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క విధంగా మారుతూ ఉంటుంది. సో ఎక్కువ మంది ఏదో కొట్టినట్లు అనిపించడము, లేదా ఒక బబుల్ అనేది ఇట్లా బ్రేక్ అయినట్లు అనిపించడము, లేదా ఇలా మూవ్ అయినట్లు అనిపించడము అనేది చాలా మందికి తెలుస్తూ ఉంటుంది. శిశువు కాళ్ళు చేతులు బాగా కదిలించడం 16 నుంచి 22 వారాల మధ్య ఎక్కువగా జరుగుతుంది. ఒకసారి ఆ కదలికలు అనుభవిస్తే తరువాత గర్భధారణలో మరింత స్పష్టంగా ఈ విషయం గ్రహిస్తారు. ఒకసారి అలాంటి అనుభూతి కలిగిన తర్వాత మళ్ళీ 24వ వారం దాకా కనిపించకపోయినా కంగారు పడనక్కర్లేదు. 24 వారాల తర్వాత ప్రతిరోజు అలాంటి కదలికలు కనబడకపోతే మాత్రం డాక్టర్ను సంప్రదించాలి. గర్భిణీలో శిశువు కదలికల తీరు ప్రతి కాన్పులోనూ ఒకే విధంగా ఉండనక్కర్లేదు. లేదా పొరుగున ఉన్న గర్భిణికి కనిపిస్తున్న విధంగా తనలో అలాంటి కదలికలు లేవని కూడా అనిపించవచ్చు. అయితే కదలికల్లో ఓ 2 గంటలు బాగా చురుగ్గా ఉంటాయి. కదలటం ఆగిపోవడం అంటే ఏదో చిక్కుల్లో పడ్డట్టు అనుమానించాలి.
ఎక్కువ సందర్భాలలో అది ఉమ్మనీరు తక్కువ కావటం వలన అలా జరుగుతుంది. ఇది చాలా తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. శిశువు కదలికలు లేనట్టు అనిపిస్తే ఏదైనా పండ్ల రసం తాగి 2 గంటల పాటు ఎడమ వైపు ఒత్తిగిల్లి పడుకోవాలి. అప్పటికీ ఎలాంటి కదలిక లేకపోతే డాక్టర్ను సంప్రదించవచ్చు. అసలు ఎందుకు ఈ కదలికలు అనేది మనం నోట్ చేసుకోవాలి. సో కొంతమంది ఏంటంటే ఎక్కువ లావు ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు, ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యాట్, అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఎక్కువ మందం ఉండటం వలన ఈ కదలికలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి తెలుస్తూ ఉండవు. సో అందువలన ఈ కదలికలు అనేది తెలియడం వలన మనకి లోపల బేబీ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, బేబీ హెల్దీగా ఉంది అనే దానికి ఈ కదలికలు అనేది ఒక సూచన లాంటివి. మనము డే అంతా యాక్టివ్గా ఉండలేము కదా. సో ఒక టైంలో యాక్టివ్గా ఉంటాం, ఒక టైంలో నిద్రపోతూ ఉంటాం. అదేవిధంగా లోపల శిశువు కూడా 24 గంటలు మూమెంట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. లోపల శిశువు కూడా కొంచెం సేపు నిద్రపోవడం, కొంచెం సేపు యాక్టివ్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఈ మూమెంట్స్ అనేది ఒక పర్టికులర్ టైంలో ఎక్కువగా తల్లి ఫీల్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని స్టిమ్యులస్ రావటం వలన, అంటే కొన్ని శబ్దాలు వినడం వలన, మ్యూజిక్ వినడం వలన, లేదా ఆహారం తీసుకోవటం వలన, లేదా ఒక్కొక్కసారి ఎమోషన్స్ వలన, వీటన్నిటి వలన లోపల బేబీ కదలికలు కూడా ఒక్కోసారి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో కదలికలు చాలా ఎక్కువ వచ్చినా కూడా అది సమస్య కింద మనం పరిగణించడం జరగదు. ఎప్పుడు సమస్య అంటే కదలికలు తక్కువైనప్పుడు, అంటే ఈ మనం అనుకున్న ఈ గంటలో అట్లీస్ట్ 3 to 4 మూమెంట్స్ అనేది లేకపోయినా, చాలా తక్కువ మూమెంట్స్ ఉన్నా, ఇంకొక గంట అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకుని రిపీటెడ్గా ఇట్లా తక్కువ మూమెంట్స్ అనేది నోటీస్ చేస్తూ జరుగుతూ ఉన్నా వెంటనే డాక్టర్ని కలిసి లోపల ఎలా ఉంది దానికి సంబంధించిన టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్నే మనం ఎన్ఎస్టీ అంటాం. సో ఆ టెస్ట్ తీసుకోవటం, అవసరమైతే కనుక అల్ట్రాసౌండ్ అంటే సోనోగ్రఫీ చేసి లోపల బేబీ కదలికలు అనేది స్కాన్ ద్వారా మనం మానిటర్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. గర్భిణీలు రాత్రి సమయంలో కదలికలను బాగా గమనిస్తారు తప్ప పగటిపూట తెలియవు. పగటి సమయంలో ఎక్కువగా గమనించలేరు. నెలలు గడవక ముందు లేదా స్థిరంగా ఉన్నప్పుడు కదలికలను అనుభవించలేరు. కొన్నిసార్లు శిశువు ఎక్కిళ్ల రూపంలో చేసే చిన్ని కదలికలు గమనించలేకపోవచ్చు. కానీ శిశువు కదలికలు తీవ్రంగా ఉన్నప్పుడు లేదా శిశువు గట్టిగా తన్నినప్పుడు మాత్రం కదలికలను గమనిస్తారు. శిశువు రాత్రి వేళల్లో ఎక్కువ చలాకీగా ఎందుకు కనిపిస్తుందో వివరించడానికి ఒక కారణం ఉంది. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండటం, ఆ సమయంలో ఎటువంటి పని చేయకుండా ఉండటం, లేదా ఎటువంటి కదలికలు లేకపోవడం వల్ల. పగటిపూట గర్భిణి అటూ ఇటూ కదులుతూ ఉండటం వల్ల శిశువు దాదాపు నిద్రకు ఉపక్రమిస్తుంది. గర్భిణి పడుకున్నప్పుడు కదలికలు ఆగిపోతాయి. 7 నెలల గర్భధారణ సమయంలో శిశువు శబ్దాలను గ్రహించడం ప్రారంభిస్తుంది. ప్రాధాన్యతలు చూపించడం ప్రారంభిస్తుంది. తల్లి గొంతును గుర్తించగలుగుతుంది. చుట్టుపక్కల కొత్త గొంతును వింటే శిశువు మరింత ఉత్సాహంగా ఉంటుంది. వేళ కాని వేళ ఏం తింటున్నారో శిశువు గమనించగలదు. ఈ లోపల శిశువు కదలికలు అనేది మనం మూమెంట్స్ కింద చెప్పుకుంటాము. అదేవిధంగా కిక్స్ అని కూడా అంటూ ఉంటాం. సో బేబీ కదలికలు మూమెంట్స్ అంటే బేబీ మొత్తం, అంటే బాడీ మొత్తం మూవ్ అనేది అవుతూ ఉంటుంది. కిక్స్ అంటే యూజువల్గా కాళ్ళు కొట్టడం కానీ, చేతులు కొట్టడం కానీ, ఇలా కిక్స్ ఇవ్వటం దాన్ని మనం ఫీటల్ కిక్స్ అంటాం. సో బాడీ మొత్తం మూవ్ అవటం వలన వచ్చేది మూమెంట్స్. ఓన్లీ కాళ్ళు చేతులు కదలటం వలన, బాడీలో ఒక పార్ట్ కదలటం వలన వచ్చేది కిక్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఎర్లీ ప్రెగ్నెన్సీలో లోపల ఉమ్మనీరు ఎక్కువగా ఉండటం వలన బేబీ మొత్తం, బాడీ మొత్తం కూడా మూవ్ అవటం వలన బేబీ మొత్తం కదలికలు అనేది తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బేబీ గ్రో అయ్యి సపోజ్ 8th మంత్ అట్లా వచ్చినప్పుడు లోపల ఉమ్మనీరు అనేది తక్కువైపోతుంది. అదేవిధంగా బేబీ సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. సో బేబీ సైజ్ ఎక్కువ అయ్యి ఉమ్మనీరు తగ్గటం వలన లోపల బేబీ మొత్తం, బాడీ మొత్తం మూవ్ అయ్యే కదలిక స్పేస్ ఉండదు. కాబట్టి అప్పుడు ఓన్లీ కాళ్ళు చేతులు మాత్రమే మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది డాక్టర్ నాకు 7th మంత్ వరకు చాలా మూమెంట్స్ ఎక్కువ ఫోర్స్తో తెలిసేది, కానీ 9th మంత్ ఎంటర్ అయిన తర్వాత నాకు మూమెంట్స్ చాలా లైట్గా తెలుస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. సో దానికి రీజన్ అనేది ఇదే అన్నమాట. అంటే 8th మంత్ 9th మంత్ వచ్చినాక బేబీ బాడీ మొత్తం కదలలేదు కాబట్టి ఓన్లీ కాళ్ళు చేతుల వలన కదలటం వలన వచ్చేదానికి కిక్స్ అనేది
అంత ఎక్కువ ప్రెషర్ ఉండదు, ఫోర్స్ ఉండదు, కాబట్టి కొంచెం తక్కువగా ఫోర్స్తో తెలియటం అనేది జరుగుతూ ఉంటుంది. గర్భస్థ శిశువు పొట్టలో కదులుతూ తన లేత కాళ్లతో తమను తన్నుతున్నట్టు అనిపించిన తల్లులు ఆనందంతో పులకరించిపోతారు. అటువంటి అనుభూతుల వల్ల బిడ్డ ఇంకా పుట్టకపోయినా అప్పుడే తల్లి అయినట్టు అనిపించి పుట్టబోయే బిడ్డలపై తల్లులకు అమితమైన మమకారం ఏర్పడుతుంది. పాలివ్వని తల్లులకు చనుమొనల నుంచి స్రావాలు కావడం సహజంగానే కంగారు పెట్టే విషయం. అయితే అలాంటి స్రావాలు కనబడటం గమనించినా భయపడనక్కర్లేని విషయమేనని డాక్టర్లు చెబుతారు. చాలా సందర్భాలలో అది చిన్న సమస్య అయినా కొన్ని అరుదైన సందర్భాలలో ప్రమాదకరం కూడా కావచ్చు. పాలివ్వని వాళ్లకు అలా స్రావం కనిపిస్తే మాత్రం తక్షణమే డాక్టర్ని సంప్రదిస్తే లక్షణాలు చూసి సాధారణమైన సమస్యో అసాధారణమైన సమస్యో నిర్ధారణ పరీక్షల ఆధారంగా నిర్ణయించి చికిత్సా విధానాన్ని ఖరారు చేస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, మైథిలి ఇలా అడుగుతున్నారు. నా వయసు 32 సంవత్సరాలు. నాకు పెళ్ళయింది. పీసీఓడి సమస్య ఉంది. నాకు పీరియడ్స్ రెగ్యులర్గానే అవుతున్నాయి. కానీ సమస్య ఏంటంటే నాకు పీరియడ్స్ మొదలైన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ రోజులు ఉంటుంది. మందులు వాడాను, అయినా తగ్గడం లేదు. ఇంట్లో కూడా కొన్ని చిట్కాలు పాటించాను, అయినా కూడా నా సమస్య తీరడం లేదు. నాకు ఇంకేదైనా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మైథిలి, పీసీఓడి సమస్యలో సాధారణంగా ఇవన్నీ కామనే. కొన్ని రోజులు రెగ్యులర్ రావచ్చు, కొన్ని రోజులు ఇర్రెగ్యులర్ రావచ్చు. ఇర్రెగ్యులర్గా వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ కావచ్చు, నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ బ్లడ్ రావచ్చు. ఇవన్నీ కామనే. దీనికి మీ బాడీ మాస్ ఇండెక్స్ ఎంతనో తెలపాలి. బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ సమస్య ఇంకా ద్విగుణీకృతం అవుతుంది, డబుల్ అవుతుంది. కాబట్టి ఏదైనా ఒబేసిటీ ఉంటే, బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గడానికి ప్రయత్నించండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాము. అంటే డైటింగ్, ఎక్సర్సైజ్, అన్నీ షుగరీ థింగ్స్, వైట్ థింగ్స్ అవాయిడ్ చేయాలి. ఫైబర్, ప్రోటీన్ ఉన్న డైట్ తీసుకొని బాగా ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి. వీటన్నిటితో కొంతవరకు మీ హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ అంటే బ్రెయిన్ నుంచి సిగ్నలింగ్ వస్తుంది కిందికి, అది రెగ్యులరైజ్ అవుతుంది. బ్లీడింగ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు ఇలా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి, అప్పుడే పిల్లలు వద్దనుకునే వాళ్ళకి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇస్తాం. అవి కాంట్రసెప్షన్కి ఇవ్వము, ఈ బ్లీడింగ్ నెంబర్ ఆఫ్ డేస్, క్వాంటిటీ ఆఫ్ బ్లీడింగ్ తగ్గించడానికి ఇస్తాం. ఇట్లాంటి మందులు ఎన్ని సంవత్సరాలు వాడినా డాక్టర్ పర్యవేక్షణలో తప్పు లేదు. డాక్టర్ని అడిగి ఈ 21 పిల్స్ అని ఉంటాయి, లేదా 24 పిల్స్ అని ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి ఓసీ పిల్స్ కూడా. ఆ పిల్స్ వాడితే మీకు ఈ సమస్య తీరుతుంది. పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఆ పిల్స్ మానేసి మరి పిల్లల కొరకు ట్రై చేయాలి. పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా కామన్. దీనికి మందులు ఉంటాయి. ఏదో ఒక నెల 2 నెలలు ఒక కన్సల్టేషన్తో అవ్వదు. 2-3 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. హార్మోన్ లెవెల్స్ ఎస్టిమేట్ చేసుకోవాలి. మీకు ఏ మందు, ఏ డోస్ ఓసీ పిల్స్ అయితే సరిపడుతున్నాయో తెలుసుకొని అవే వాడాలి కంటిన్యూస్గా. డాక్టర్ గారు, సంధ్య ఇలా అడుగుతున్నారు. నా వయసు 30 సంవత్సరాలు. నేను ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్ని కలిస్తే FSH, ప్రొలాక్టిన్, LH వంటి టెస్టులు చేయించారు. టెస్ట్ రిపోర్ట్లో FSH 3.9, ప్రొలాక్టిన్ 10.04, LH 9.0 వచ్చింది. USG టెస్ట్ కూడా నార్మల్గానే ఉంది. నా రిపోర్ట్లో ఏదైనా తేడా ఉందా, లేక ఇంకేదైనా సమస్య ఉందా అని అడుగుతున్నారు. సంధ్య గారు, 30 years అని చెప్పారు, కానీ మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారా లేరా, పెళ్ళయిందా, అవన్నీ ఏం చెప్పలేదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పాలిసిస్టిక్ ఓవరీస్లో కామన్ సర్వసాధారణంగా. కానీ అల్ట్రాసౌండ్ చేపించాను, అవి ఓవరీస్ నార్మల్ అనే రిపోర్ట్ చేశారని రాస్తున్నారు మీరు. మీరు ఇచ్చిన FSH, LH, ప్రొలాక్టిన్ వాల్యూస్ ఆల్మోస్ట్ LH ఎక్కువ ఉంది, FSH తక్కువ ఉంది. ఇలాంటి పరిస్థితి సాధారణంగా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకే వస్తుంది. ఒకసారి మళ్ళీ స్కాన్ చేయించుకోండి. బాడీ వెయిట్ ఏమన్నా ఎక్కువ ఉంటే రెగ్యులేట్ చేసుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీకు రెగ్యులర్గా రావాలి అంటే, పిల్లలు వద్దంటే పిల్స్ ఇస్తారు, పిల్లలు కావాలంటే వేరే రకం ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చేసుకోవాలి. వెయిట్ ఎక్కువ ఉంటే మాత్రం తగ్గాలి. దానివల్లనే పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి, చక్కగా పిల్లలు పుడతారు, అన్నీ ఉంటాయి. ఇప్పుడు 30 years అంటే మీ స్టేటస్ తెలియదు నాకు. పాలిసిస్టిక్ ఓవరీస్కు అదేవిధంగా ఎట్లా ఉండాలో అట్లాగే ఉన్నాయి హార్మోన్ లెవెల్స్ మీరు ఇచ్చినవి. కాబట్టి కంగారు లేదు. 2-3 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని గురించి పూర్తిగా తెలుసుకొని, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఏంటి, లైఫ్లో దాని ఇంప్లికేషన్స్ ఏంటి, అవన్నీ తెలుసుకొని మీరు నడవడాలి. పాలిసిస్టిక్ ఓవరీస్తో సాధారణంగా హైపోథైరాయిడిజం ఉంటుంది. TSH వాల్యూ చెప్పలేదు మీరు నాకు. తర్వాత డయాబెటీస్ వస్తుంది పెద్దవాళ్ళు అవుతుంటే.
కార్డియోవాస్కులర్ డిజీజ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇది సీరియస్గా తీసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకొని మన అదుపులో పెట్టుకోవాలి. వెయిట్ ఎక్కువ కాకుండా సంవత్సరం డాక్టర్కి చూపిస్తూ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఒక్కోసారి హార్మోన్ల ప్రభావం వల్ల చనుమొనల నుంచి నీరు లాంటి స్రావం కనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అది చిక్కగా నెత్తురులా ఉండటం, బూడిద రంగులో చీములా ఉంటే తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. ఇటువంటి డిశ్చార్జ్ అవ్వడం ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ లేదా పాలనాళాల్లో పాపిలోమా కానీ క్యాన్సర్ కానీ ఉందనడానికి సంకేతం. అప్పుడు మ్యామోగ్రామ్ చేస్తారు. ఆ స్రావాన్ని గాజు పలకపై సేకరించి పరీక్షిస్తారు. కారణం తెలుసుకుంటారు. కొన్నిసార్లు పాలలాంటి స్రావం కూడా చనుమొనల నుంచి వస్తుంది. డాక్టర్ గారు, కీర్తి ఇలా అడుగుతున్నారు, ఇప్పుడు నాకు 5వ నెల, నాకు 3వ నెలలో ఫ్లూ వ్యాక్సిన్ వేశారు. అయితే ఈ మధ్యనే గర్భిణీ స్త్రీలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. మరి నేను ఆల్రెడీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నాను కదా, నేను మళ్ళీ కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా? గర్భిణీలు కోవిడ్ వ్యాధికి వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. కీర్తి గారు, మీకు ఆల్రెడీ ఇప్పుడు 5వ నెల అని చెప్పారు, 3వ నెలలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నానన్నారు. కాబట్టి గర్భిణీ స్త్రీలు కంపల్సరీగా కరోనా వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలండి. ఇది గవర్నమెంట్ కూడా ఇప్పుడు డిక్లేర్ చేసింది. అది 3వ నెల అయినా 5వ నెల అయినా 9వ నెల అయినా ఎప్పుడైనా వేసుకోవచ్చండి ఈ కరోనా వ్యాక్సిన్. ఫ్లూ వ్యాక్సిన్తో మీకు సంబంధం లేదు. ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవచ్చు, కరోనా వ్యాక్సిన్ కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఏ విధమైన అపోహ లేకుండా మీరు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. కానీ కొంతమందిలో ఏంటంటే ఏమైనా హై రిస్క్ గ్రూప్ ఉన్నారనుకోండి, అంటే ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ వాడేవాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గుతుంది ఏమైనా స్టీరాయిడ్స్ అలాంటివి వాడే వాళ్ళకి ఏంటంటే డాక్టర్ సూచన మేరకు కొంచెం డోసు తగ్గించిన ఒక 2 వారాలకి వ్యాక్సిన్ ఇవ్వడము. ఎందుకంటే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత లోపల ఇమ్యూనిటీ వల్ల యాంటీబాడీస్ డెవలప్ అవ్వాలి. కాబట్టి ఆ యొక్క టైం పీరియడ్ చూసుకొని మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇదే కాకుండా ఏమైనా కరోనా ఒకవేళ ప్రెగ్నెన్సీలో వచ్చినట్టయితే వాళ్ళకు కూడా వచ్చిన తర్వాత ఒక 3 months గ్యాప్ తర్వాత వ్యాక్సిన్ని ఇవ్వడం జరుగుతుంది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఉన్నా లేకపోయినా ఎవరికైనా పాజిటివ్ వచ్చిన తర్వాత కరోనా ఒక 3 months తర్వాతే వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదండి. కాబట్టి మీ యొక్క లక్షణాలను బట్టి, మీ యొక్క సిమ్టమ్స్ని బట్టి కరోనా వ్యాక్సిన్ అనేది ప్రెగ్నెన్సీలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరైతే నిరభ్యంతరంగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు, టీటీ ఇంజెక్షన్ కూడా తీసుకోవచ్చు, కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఏ భయం లేకుండా మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. డాక్టర్ గారు, మధు ఇలా అడుగుతున్నారు, నా భార్య 15 రోజుల క్రితం ఒక పాపకి జన్మనిచ్చింది. ఇప్పుడు సమస్య ఏంటంటే నా భార్యకి పాలు సరిగ్గా పడటం లేదు. దీంతో పాపకి పాలు సరిపోవడం లేదు. నా భార్యకి పాలు పెరగడానికి టాబ్లెట్స్ వాడమని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. టాబ్లెట్స్ వాడితే నా భార్యకి పాలు పెరుగుతాయా? వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మధు గారు, ఇప్పుడే డెలివరీ పాప పుట్టింది అన్నారండి. సో అందరికీ డెలివరీ అయ్యాక కంపల్సరీగా పాలు అనేది ఫామ్ అవుతాయండి. ఇది న్యాచురల్గా ఎలా ఫామ్ అవుతాయంటే మీ యొక్క హార్మోన్ అనేది, ప్రొలాక్టిన్ అనేది హార్మోన్ మన బాడీలో సెక్రేట్ అవ్వడం వల్ల అది మిల్క్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఈ పాలు ఉత్పత్తి అయ్యి ఈ పాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి కొంతమందిలో ఏంటంటే అండి, ఇది కొన్ని కారణాల వల్ల తక్కువగా ఉండడము, మిల్క్ ప్రొడక్షన్ తక్కువగా ఉండడం చూస్తూ ఉంటాము. సో డెలివరీ అయిన 3 నెలల్లోపే బిడ్డకి బయట పాలు అవసరం పడుతున్నాయి అంటే దానికి ఇండికేషన్ ఏంటంటే పాలు సరిపోవట్లేదు అని అదే ఇండికేషన్ అండి. మీరు ఎప్పుడైతే బయట పాలు పడుతున్నారో 3 నెలల లోపల తల్లికి పాలు రావట్లేదు, బిడ్డకు సరిపోవట్లేదు అని తెలుస్తుంది అనమాట. సో దాని ఎందుకు అవుతుంది అంటే ఒకటి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుందండి. కొంతమంది తల్లులు డెలివరీ అవ్వడము, ఆ బేబీని చూసుకోవడము, నైట్ అంతా నిద్రలేకపోవడము, వర్కింగ్ ఉమెన్కి అయితే వర్క్ స్ట్రెస్, ఇవన్నిటి వల్ల ఏంటంటే హార్మోన్ ప్రొడక్షన్ అనేది బాడీలో ఆగిపోవడం వల్ల ఈ ప్రొలాక్టిన్ ఉత్పత్తి, మిల్క్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదండి. సో ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ని మీరు అధిగమించాలి. సో ఏమైనా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో చూసుకోండి. ఏమైనా డయాబెటీస్, ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే ఎనీమియా, రక్తహీనత ఇలాంటివి ఉండడం వల్ల ఈ మిల్క్ ప్రొడక్షన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. దీన్ని లాక్టేషన్ ఫెయిల్యూర్ అంటూ ఉంటాం అనమాట. మంచి హెల్దీ డైట్, ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలండి. ఎక్కువగా నాన్ వెజ్ కూడా తినొచ్చు, కీమా అలాంటివి తినొచ్చు, తర్వాత ఫిష్ తినొచ్చు. ఇవన్నిటి వల్ల కానీ కారము, పులుపు, మసాలాలు లేకుండా తినాల్సి ఉంటుందండి. సో ప్రోటీన్ ఫుడ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎక్కువ ఫ్రూట్స్, మంచి హెల్దీ డైట్ తీసుకోవాలి. దాంతోపాటు స్ట్రెస్ తగ్గించుకోవాలి. దాంతోపాటు ఇవన్నీ చేసినా
బేబీని ఎక్కువగా సకింగ్ అవన్నీ స్టిమ్యులేట్ చేసిన మిల్క్ రావట్లేదు అంటే కొన్ని డ్రగ్స్ అయితే మిల్క్ ప్రొడక్షన్కి ఇవ్వడం జరుగుతుందండి. ఇవేంటంటే ఇవి ప్రొలాక్టిన్ హార్మోన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. పెరినామ్ అని అలాంటి కొన్ని మందులు ఉన్నాయి, అవి కూడా ఇస్తామన్నమాట. కానీ మందులు ఇచ్చినా మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే, అంటే స్ట్రెస్ తగ్గించుకోకపోతే మిల్క్ ఫార్మేషన్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి కొంచెం డైట్లో కూడా ఈ వెల్లుల్లిపాయలు, మెంతులు, బార్లీ ఇలాంటివి, ఓట్స్, కొంచెం మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసేవి కూడా డైట్లో మీకు డెలివరీ అయిన వెంటనే మేము డైట్ చార్ట్ కూడా ఇస్తామండి, మిల్క్కి ఏమేమి తీసుకోవాలని. సో అవన్నీ కూడా మీరు ఫాలో అయినట్టయితే కంపల్సరీగా మిల్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్త్రీల చనుమొనల నుంచి పాలు రావడం సహజం. అయితే పాలు కాకుండా పాల లాంటి ద్రవమో మరేదైనా రంగుతో కూడిన స్రావమో రావచ్చు. అది ఇన్ఫెక్షన్ వలన వచ్చిందా, మరేదైనా కారణమా అని కంగారు పడుతూ ఉంటారు. అత్యధిక భాగం ప్రమాదకరమైన సమస్యలు కాకపోయినా వెంటనే చికిత్స చేయించుకుంటే సరిపోతుంది. కానీ సకాలంలో స్పందించడం వలన దాని తీవ్రత తెలియడంతో పాటు క్యాన్సర్ కావచ్చునేమోనన్న అనుమానం తీరుతుంది. దానికి అవసరమైన చికిత్స తీసుకోవచ్చు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.